ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఇప్పుడున్న పోప్ ఫ్రాన్సిసే ఆఖరి పోప? అంతము అతి త్వరలో రాబోతా ఉందా? ఈ ప్రపంచ వినాశనము జరగబోతా ఉందా? ఎన్నో రోజులు దానికి లేవా అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పోప్ ఫ్రాన్సిస్ ఈయన ఇప్పుడు ప్రజెంట్ పోప్గా ఉన్నారు. మార్చి 2013వ సంవత్సరంలో పోప్ బెనెడిక్ట్ ఆ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పోప్ ఫ్రాన్సిసే పోప్గా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈయనే ఆఖరి పోప అన్న ఆలోచన ఎందుకు వస్తూ ఉంది అని అంటే, ఇప్పుడు సెయింట్ మలాకి అనే వ్యక్తి ఆయన ఒక ప్రవచనాన్ని చెప్పటం జరిగింది. ఆ ప్రవచనము ఆధారంగానే ఈ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ సెయింట్ మలాకి అన్న వ్యక్తి ఎవరు అంటే 12వ శతాబ్దానికి చెందిన ఆర్మాకు చెందిన బిషప్గా ఆయన ఉన్నారు. ఒకానొక రోజు ఈయన ఐర్లాండ్ నుండి ఈ యొక్క వాటికన్ సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఈ వాటికన్ సిటీ యొక్క వైభోగాన్ని అంతటినీ కూడా చూసి ఆ రోమ్ నగరము బయటకు వెళ్ళి అంతా పరిశీలిస్తుండగా ఈయన ఒక ప్రవచనాన్ని ప్రవచించడం జరిగింది. ఆ ప్రవచనం ఏమిటంటే, త్వరలోనే ఈ సిటీ ఆఫ్ 7 హిల్స్ అంటే ఈ రోమ్ నగరం ఏదైతే ఉందో ఇది కుప్పకూలిపోతూ ఉంది, నాశనము కాబోతూ ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే 112 మంది పోపులు రాజ్యమేలిన తర్వాత ఈ సంఘటన జరుగుతుంది అని ఈ సెయింట్ మెలాకి ప్రొఫెసైజ్ చేయటం జరిగింది, ప్రవచించడం జరిగింది. ఇప్పుడున్న పోప్ ఫ్రాన్సిస్ గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన 112వ పోప్గా ఉన్నారు. మరి ఏమిటి ఇప్పుడు ఈయన తర్వాత ఇంకెవరు పోపులు ఉండే అవకాశం లేదా? మరి ఈ లోపులోనే అంతము రాబోతుందా అన్న విషయాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే ఈ సెయింట్ మలాకి అనే వ్యక్తి ఇంకా చాలా ప్రొఫెసీస్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా జరిగినాయి వాస్తవికంగా అని చాలామంది క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పోపుల గురించి అయితే ఆఖరి 10 మంది పోపుల గురించి ఆయన చెప్పడం జరిగింది. ఆ ఆఖరి 10 మంది పోపుల గురించి ఆయన ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా ఎగ్జాక్ట్గా జరుగుతున్నాయి, జరిగినాయి అన్న క్లెయిమ్ ఇప్పుడు చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇప్పుడున్న విషయం ఏమిటంటే, ఈయన ఇంతకు ముందున్న పోప్స్ గురించి ఏం ప్రవచించారు, కొన్ని అవి ఏమి జరిగినాయి అన్న విషయాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు పోప్ పాల్ 6 గురించి ఈయన చెప్పిన ప్రవచనం ఏమిటంటే ఫ్లవర్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ హిస్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ అని ఆయన ప్రవచించడం జరిగింది. సేమ్ అదే రీతిగా ఈ పాల్ 6 అనే పోప్ గారు ఆయన ధరించిన కోట్పై ఆ యొక్క ఫ్లవర్స్ ఉండటాన్ని చాలామంది గమనించారు. అయితే ఆయన యొక్క ఆర్మ్స్ దగ్గర ఈ విషయాలన్నిటినీ కూడా ప్రవచనంలో చెప్పిన రీతి కానీ అవన్నీ జరిగినట్టుగా చాలామంది క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇంకా రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే పోప్ జాన్ పాల్ II గురించి ఈ సెయింట్ మలాకి ఏమని ప్రొఫెసైజ్ చేశారు, ప్రవచించారంటే జాన్ పాల్ II గురించి ఈయన సోలార్ ఎక్లిప్స్ రోజున అంటే సూర్యగ్రహణము రోజున పుడతారని, మరలా సూర్యగ్రహణము రోజునే ఈయన చనిపోతారని సెయింట్ మలాకి ముందుగానే ప్రొఫెసైజ్ చేశారని, ఆ రకంగానే ఈ పోప్ జాన్ పాల్ II సూర్యగ్రహణం రోజు పుట్టారు. ఆయన చనిపోయిన రోజు కూడా సూర్యగ్రహణం ఏర్పడిందని చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ ప్రొఫెసీస్ అన్నీ కూడా సెయింట్ మలాకి చెప్పినవి ఎగ్జాక్ట్గా జరిగినవని క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంక ఇప్పుడు కనుక మనం ఆలోచన చేసినట్లయితే 112వ పోప్గా ఈ పోప్ ఫ్రాన్సిస్, ఇప్పుడున్న ప్రజెంట్ పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. మరి త్వరలోనే అంతం రాబోతుందా, ఈయనే ఆఖరి పోప అన్న ఆలోచనలు, ఈ యొక్క అభిప్రాయాలు ఈ కారణంగానే వ్యక్తమవుతున్నాయి. అయితే చాలామంది క్లెయిమ్ చేసేది ఏమిటంటే సెయింట్ మలాకి చెప్పిన అన్ని ప్రవచనాలు నిజమైనవి కాబట్టి ఇది కూడా నిజం అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పోపే ఆఖరి పోపు, అతని త్వరలో ఈ యొక్క అంతము రాబోతా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రవచనాలు నిజమా, ఈ ప్రొఫెసీస్ అన్నిటి మీద మనం ఆధారపడాలా అన్న విషయాలన్నిటినీ కూడా పక్కన పెట్టినట్లయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు, ఈ యుద్ధ వాతావరణాలన్నీ కూడా రాజ్యము మీదకి రాజ్యము లేగటము, ఈ విషయాలన్నీ కూడా రాకడను సూచిస్తూ ఉన్నాయి. మరి అతి త్వరలోనే దేవుని రాకడైతే రాబోతూ ఉంది. ఈ ప్రపంచము సర్వనాశనము అవటము అతి త్వరలో జరుగుతుంది. మరి అది రోజుల, సంవత్సరాల, 10 సంవత్సరాల అనేది మనకు తెలియదు, కానీ దానికి సంబంధించిన సూచనలన్నీ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. మన యొక్క ఆత్మలను పరిశీలన చేసుకుని మరి భక్తులుగా మనం మారి దేవుడి యొక్క కృపలో వర్ధిల్లవలసిన వారమై ఉన్నాం. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీలో సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మనకి పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంను దీవించును గాక. ఆమేన్.